రోజు సహోదరి శరణ్ గారు ఆ, వాక్య భాగం చదువుతారని ప్రోగ్రామ్ ఆర్డర్లో నేను చదువుకున్నాను. అయితే వాక్య భాగం మొదటిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11, తర్వాత రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఈ రెండు మనము చదువుకున్న తర్వాత నేను కూడా ఒక చిన్న ప్రార్థన చేసి స్లైడ్ షోకు నేను వెళ్తాను. సిస్టర్ శరణ్. Yes, uncle. Uncle, 1 Corinthians chapter 10 verse 11. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. అలాగే నిరీక్షణ పుట్టించుటకై రాయబడేను అనే మాట కూడా మనం చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 15:4. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. థ్యాంక్ యూ శరణ్. చిన్న ప్రార్థన నేను చేసి ముందుకు వెళ్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో తండ్రి ఇద్దరు సహోదరులు బ్రదర్ ఇజ్రాయెల్ గారు, విజయ్ గారు ఈ వేదికని స్థాపించడమే కాదు ఎంతో ప్రయాసంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దాన్ని బట్టి తండ్రి సార్వత్రిక సంఘము ఆశీర్వదించబడుతుంది. నేను కూడా తండ్రి అనేక సార్లు ఈ వేదిక మీద వచ్చి ఉపదేశిస్తూ నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను. ఈ దినం తండ్రి ఈ వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేత అప్పచెప్తున్నాము. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మేము దేవుని వాక్యపరంగా ఆదరణ పొందాలి, బలపరచబడాలి, ఆత్మికంగా మేము ఎదగాలి అని ఎంతో మంచి ఉద్దేశములతో తండ్రి వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నించబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం ఈ వేళ ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠంలో మా విశ్వాస నేతను వైపు బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే ఎప్పుడు లెక్కనే మొదటి జనరల్ స్లైడ్ నేను చూపిస్తానండి. ఎందుకు మనము బైబిల్ స్టడీ చేయాలి, మనం ఫాలో చేసే 3 స్టెప్స్ ఏంటి, ఈ 3 అడుగులు మనం వేస్తేనే బైబిల్ స్టడీ వెనకాలన్న ఉద్దేశం మనం సాధించినట్టు. మనం అధ్యాయం బై అధ్యాయం, వచనం బై వచనం ప్రతి పుస్తకంలో మనం ధ్యానిస్తూ ముందుకు వెళ్తున్నాం. మన ముందున్న వాక్య భాగంని మనం ఫస్ట్ అబ్జర్వ్ చేస్తాం, ఏం రాయబడి ఉందో అది మనం చూస్తాం. రెండవది ఇంటర్ప్రిటేషన్, దాని అర్థం ఏంటో అర్థం చేసుకుంటాం. మూడవది అప్లికేషన్, మన బైబిల్ స్టడీ చేత నేర్చుకున్న పాఠంలని మన క్రైస్తవ జీవితంలో మనం అమలు పరుస్తాం. ఈ 3 అడుగులు వేయకుండా ఉంటే బైబిల్ స్టడీ వెనకాలన్న ఉద్దేశం మనము సాధించినట్టు కాదు. ఎందుకు లేఖనం రాయబడి ఉన్నది అది కూడా నేను ఎప్పుడు ప్రారంభంలోనే మీతో పంచుకుంటానండి. మొదటిగా బుద్ధి కలుగుటకై, రెండవది మనకి నిరీక్షణ పుట్టించుటకై. ఇప్పుడు 928 అధ్యాయాలు ఉన్నాయి పాత నిబంధనలో. మరి చెప్తున్నాను 928. దాంట్లో 917 అధ్యాయాలు ఇజ్రాయెల్ చరిత్రతో కూడిన అధ్యాయాలు. మనం గమనిస్తే ఇజ్రాయెల్ చరిత్రలో ఎప్పుడెప్పుడు వాళ్ళు విధేయత చూపించారో ఆశీర్వదించబడారు, ఎప్పుడెప్పుడు వాళ్ళు అవిధేయులయ్యారో శపించబడారు. సో శపించబడిన దినములు అవి మనము ఎప్పుడు చదువుకుంటాము. బుద్ధి కలుగుటకై లేఖనం రాయబడి ఉన్నదనే మాట మన మనసులో మనం ముద్రించుకోవాలి. ఎందుకంటే మన దేవుడు మారని దేవుడు. ఎవరు ఆయన పట్ల శ్రద్ధ కలిగి విధేయత చూపిస్తారో ఆయన 2024లో కూడా వాళ్ళని ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. అలాగే ఎవరు అవిధేయులై తప్పుదారిలో వెళ్తూ ఉంటారో వాళ్ళు ఎలాగ ఇజ్రాయెల్ దేశము దేవుని చేత శిక్షింపబడిందో 2024లో కూడా ఆ క్రైస్తవులు శిక్షింపబడతారు. మన దేవుడు మారని దేవుడు. మారని దేవుడు అనే మాట ఒకసారి మనము మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం కూడా చదువుకుందామమ్మా. శరణ్ ఒకసారి చదవమ్మా. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. యెహోవానైన నేను మార్పు లేని వాడును గనుక
యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. మన దేవుడు మార్పు లేని దేవుడు. విధేయత చూపించే వాళ్ళని దీవిస్తాడు, అవిధేయులు అయి ఉన్న వాళ్ళని శిక్షించి సరిదారిలో తీసుకురావడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. అయితే 2024లో కూడా దేవుడు మారలేదండి. మనము ఈ కాలంని కృపాకాలం అని అంటాం. అవును, కృపాకాలం అంటే మనం ఏం ప్రయాస పడకుండా రక్షణ పొందుతున్నాం, నీతిమంతులుగా ఎంచబడుతున్నాం. కానీ నీతిమంతులుగా ఎంచబడిన తర్వాత ఎట్లా కావస్తే అట్లా మనం జీవించడానికి మనకు అధికారం అనేది లేదు. ఎంతో విలువైన రక్తం చేత మనం కొనబడాం. అది నశించిపోయే వెండి బంగారం లాంటిది కాదు. ఒక్కసారి అది కూడా చదవమ్మా. 1 పేతురు 1వ అధ్యాయం 18వ వచనం. మనం ఎలాగా యేసు రక్తం చేత కొనబడి ఉన్నామో అది కూడా మనం చదువుకుందాం. క్షయమైన వెండి బంగారం చేత కాదు, కానీ విలువైన యేసు రక్తం చేత మనము కొనబడి ఉన్నాం. సో రక్షణ పొందటం ఉచితం. దాని తర్వాత ఎట్లా కావస్తే అట్లా నేను జీవిస్తాను అని అంటే అది వీలు కాదు. ఒకసారి చదువుమా. 1 పేతురు 1వ అధ్యాయం 18వ వచనం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. చాలమ్మా. సో ఎవరు రక్షణ పొందిన తర్వాత మేము ఎట్లా కావస్తే అట్లా జీవించవచ్చు అని అంటే భయంకరంగా శిక్షింపబడతాం. అంటే కారణం ఏంటంటే ఆ విలువైన యేసు రక్తంకి మనము విలువ ఇచ్చినట్టు కాదు. మనం ఆ విలువైన యేసుక్రీస్తు ప్రభు రక్తంని చిన్న చూపు చూచినట్టు అయిపోతుంది. అందుకే ఈ వాక్య భాగం కూడా నేను చదివించేసి ముందుకు వెళ్తున్నాను. అమ్మ, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 29-30. కొరింథు సంఘం, అది కూడా కృపకాలమే అండి. కొరింథు సంఘంలో జరిగిన విషయాలు కూడా కృపకాలంలోనే జరిగిన సంఘటనలు. కానీ ఏం జరిగింది వాళ్ళు అపవిత్రంగా జీవించినప్పుడు మనం చూద్దాం. ఆ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం నుంచి 30వ వచనం. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. చూడండి, బలహీనులై ఉన్నారు, రోగిలై ఉన్నారు. అపవిత్రంగా జీవిస్తూ మీరు ప్రభు బలలో పాల్గొంటే దేవుని ఉగ్రతకి మీరు పాత్రలు అవుతున్నారు అని ఈ కృపకాలంలోనే రాయబడిన మాటలు. అంటే ఈ కృపకాలం అంటే అర్థం ఏంటో మనం సరిగా అర్థం చేసుకోవాలి. రక్షణ పొందుటకు దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఎంచబడుటకు మనం చిన్న ఏలు కూడా ఎత్తే అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభువు శిలువ మీద ముగించిన రక్షణ ప్రణాళికని మనం విశ్వాసంతో అంగీకరించి నోటితో ఒప్పుకుంటే రక్షణ పొందుతాం, నీతిమంతులుగా ఎంచబడతాం. దేవుడు మన జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం చేస్తారు, ఒక కొత్త జీవితం అనేది ఇస్తారు. అది పొందిన తర్వాత మన బాధ్యత ఏంటంటే దేవుణ్ణి సంతోషపరిచే జీవితము, దేవుని మహిమపరిచే జీవితం మనము జీవించాలి. ఎట్లా కావాల్సి నేను జీవిస్తాను అని అంటే ఇజ్రాయేలీలు ఎలాగా శిక్షింపబడారో మనం కూడా శిక్షింపబడతాం. అలాగే ఎవరు ఇరుకు మార్గంలో నడుచుకొని నమ్మకంగా సిలువ మోసుకొని ముందుకు సాగుతున్నారో వాళ్ళ కొరకు ఎలాగ ఇజ్రాయేలీల కొరకు దేవుడు వాగ్దాన దేశం సిద్ధపరిచాడో మన కొరకు పరలోకంలో ఉన్న యెరూషలేము దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. దాంతో పోలిస్తే ఇప్పుడున్న శ్రమలు ఎడతగినవి కావు. నేను ఒక సింపుల్ ప్రశ్న అడుగుతానండి. ఇజ్రాయెల్ ప్రజల్లో ఎవరు వాగ్దాన దేశం చేరారో వాళ్ళలో కాలేబు, యెహోషువ ఉన్నారు. వాళ్ళ అరణ్య మార్గంలో కొన్ని కష్టాలు వచ్చినా సరే సనగకుండా, దేవునికి విరోధంగా తిరుగుబాటు చేయకుండా అన్నీ ఓచుకొని వాళ్ళు ముందుకు సాగారు, వాగ్దాన దేశం చేరారు. ఆ వాగ్దాన దేశం చేరిన తర్వాత ఆ వాగ్దాన దేశంలో ఉన్న ఫలము, ఆ వాగ్దాన దేశంలో ఉన్న ఆశీర్వాదాలను వాళ్ళు రుచి చూసినప్పుడు వాళ్ళు అరణ్య మార్గంలో అనుభవించిన శ్రమలు పెద్దగా అనిపించుండొచ్చా? అడుగుతున్నా మిమ్మల్ని. గివ్ మీ అన్ ఆన్సర్ బై అన్మ్యూటింగ్. నో, రైట్ ఆన్సర్. సో వాళ్ళు ఆ వాగ్దాన దేశం చేరిన తర్వాత అక్కడ ఉన్న ఫలంని అనుభవించిన తర్వాత దాంట్లో ఉన్న ఆశీర్వాదాలను రుచి చూసిన తర్వాత వాళ్ళు అప్పటి వరకు పడిన కష్టాలు పెద్ద కష్టాలుగా వాళ్ళకి అనిపించి ఉండదు. అందుకే లేఖనం మనకు రాయబడి ఉన్నది, నిరీక్షణ పుట్టించుటకై. మనం ఈ ఇరుకు మార్గంలో నడుచుకొని సిల్వ మోసుకొని ముందుకు సాగే సమయంలో కొన్ని కష్టాలకి మనము ఎదురవుతూ ఉంటాం. కొన్ని కష్టాలు మన జీవితంలో వస్తాయి.
కానీ మన కొరకు దేవుడు దాచిపెట్టిన మహిమతో పోలిస్తే ఇప్పుడున్న కష్టాలు ఎడదగినవి కావు. అమ్మా ఇది కూడా చదవమ్మా. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. బైబిల్స్ లో కూడా అండర్లైన్ చేసుకోండి, ఎందుకు లేఖనం రాయబడి ఉన్నది. మొదటిగా బుద్ధి కలుగుటకై, రెండోది నిరీక్షణ పుట్టించుటకై. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాము. ఇంగ్లీష్ లో ఎంతో చక్కగా ఉంది చూడండి. ఐ కన్సిడర్ దట్ ఆర్ ప్రెసెంట్ సఫరింగ్స్ ఆర్ నాట్ వర్త్ కంపేరింగ్ విత్ ద గ్లోరీ దట్ విల్ బి రివీల్ టు అస్. సో ఇది మన ఫౌండేషన్ అండి. ఎప్పుడు నేను ఇది మీకు గుర్తు చేసేసి ముందుకు వెళ్తాను, ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ న్యూ కమర్స్ ఆల్సో. నెక్స్ట్ మనము ఇంకొక స్లైడ్ కూడా మనం చూద్దాం. బైబిల్ స్టడీ అంటే వి టేక్ 360 పర్స్పెక్టివ్. అంటే ఒక అంశంని మనం తీసుకుంటే ఆ వాక్య భాగంలో ఏముందో దేవుని ఆలోచనలు అదే కాకుండా లేఖనం అంతా కూడా దేవుడు దాని గురించి ఏం చెప్తున్నారో అది మనము చూడాలి. అప్పుడే దేవుని ప్రణాళిక ఏంటి, ఆయన సంకల్పం ఏంటి, ఒక అంశం బట్టి మనకి పరిపూర్ణంగా అర్థమవుతుంది. ఉదాహరణకు నేను చెప్తున్నాను, ద్వితోపదేశకాండం 24వ అధ్యాయంలో మీరు విడాకులు ఇవ్వచ్చు అనే మాట అక్కడ రాయబడి ఉన్నది. కానీ దేవుని సంకల్పం ఏంటి పెళ్లి గురించి, విడాకుల గురించి, అది ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చదివితేనే ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన చిత్తం ఏంటి పెళ్లి గురించి అనేది మనకి పరిపూర్ణంగా అర్థమవుతుంది. అలాగే ఉదాహరణకు నేను చెప్తున్నా, ద్వితోపదేశకాండం 23వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో నపుంసకులు ఆలయం లోపల వచ్చుటకు వీల్లేదు అనే మాట రాయబడి ఉన్నది. మోయాబీలు ఆలయం లోపల వచ్చుటకు, దేవుని సమాజంలో పాల్గొండుటకు వీల్లేదని రాయబడి ఉన్నది. కానీ మనం లేఖనం అంతా కూడా చదివితే ఏ నపుంసకులు మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఎతికారో వాళ్ళు దేవుని చేత ఆశీర్వదించబడారు. ఇప్పుడు అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఏ దేశంకి చెందిన నపుంసకుడు బాప్తిజం పొందుతున్నాడు? మీరే చెప్పాలి నాకు. అపోస్తల కార్యం 8వ అధ్యాయం 25వ వచనం నుంచి మనం చదివితే ఏ దేశంకి చెందిన నపుంసకుడు ఫిలిప్ చేత బాప్తిజం పొందుతున్నాడు? ఇథియోపియా. రైట్ ఆన్సర్. దేవుడు అంగీకరించాడు. అలాగే మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. మోయాబ్ దేశానికి చెందిన ఒక స్త్రీ, ఆమె యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో కూడా ఆమె పేరు రాయబడి ఉన్నది. ఆమె ఎవరు? రూతు. రైట్ ఆన్సర్. సో జస్ట్ మనము 23వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో ఏం రాయబడి ఉంది అది మాత్రం చదివి ఇదే దేవుని చిత్తము అని అర్థం చేసుకోవడానికి లేదండి. 360 పర్స్పెక్టివ్ అంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక అంశం గురించి మనము ధ్యానించి మనము దేవుని ఆలోచనలు ఏంటి, సంకల్పం ఏంటి, దాని గురించి అనేది మనము అర్థం చేసుకోవాలి. అదే బైబిల్ స్టడీ వెనకాల ఉన్న ప్రాముఖ్యమైన ఉద్దేశమై ఉన్నది. మనం 25వ అధ్యాయంకి వచ్చామండి. 25వ అధ్యాయం నేను బోధించే సమయంలో సితో కూడిన ఆల్ఫాబెట్స్ నేను వాడాను. బ్రదర్, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ మనం వెళ్దాం. నేను అవుట్లైన్ ఇచ్చాను. సితో కూడిన సబ్ హెడింగ్స్ అన్ని కూడా. ప్రెస్ ద నెక్స్ట్ బటన్ బ్రదర్. ఎస్, మనము ఆల్రెడీ కంఫర్ట్ అనే సబ్ హెడింగ్ ఫోకస్ చేశామండి. కాషన్ ఇదంతా కూడా మనము ఆల్రెడీ ధ్యానించాము. కంప్లీట్ 1, కాన్కటనేషన్, కాపియస్, వర్సెస్ 12 to 16, కన్జ్యూమేషన్ అంటే ఎలాగా మన ఇష్మాయెల్ దేవుడు ప్రవచించినట్లు ఆది కాండం 21వ అధ్యాయం 13వ వచనం, అలాగే ఆది కాండం 21వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు ప్రవచించినట్టు, వాగ్దానం చేసినట్టు ఎలాగా ఇష్మాయెల్ కూడా ఆశీర్వదించబడాడు అనేది పోయిన వారం 2 వారముల క్రితం మనము ధ్యానిస్తూ మన బైబిల్ స్టడీని అక్కడ మనము ముగించాం. దాంతో కూడిన స్లైడ్ కూడా నేను ఒకసారి చూపిస్తాను. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. 12 రాజులు ఇష్మాయెల్ సంతానంలో మనకి కనిపిస్తున్నారు. నేను మరి షరణ్తో ఈ వాక్య భాగం చదివిస్తాను. అమ్మా, దేవుడు ఎలాగా ముందే ప్రవచించారు ఆది కాండం 21వ అధ్యాయం 13, అలాగే ఆది కాండం 21వ అధ్యాయం 18. ఈ 2 వచనాలు చదవమ్మా. ఆది కాండం 21వ అధ్యాయం 13, అలాగే ఆది కాండం 21వ అధ్యాయం 18. అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక
అతని కూడా ఒక జనముగా చేసేదనని అబ్రహాముతో చెప్పెను. దేవుడు ప్రవచించాడు. అలాగే 18వ వచనం కూడా నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. థ్యాంక్ యూ మా. ఇప్పుడు ఆ, నేను షరణ్తోనే ఇంగ్లీష్లోనే ఉన్నాయి ఈ వర్డ్స్. ఇష్మాయిల్ 12 కొడుకుల పేరు నేను చదివిపిస్తాను. బ్రదర్, లెట్స్ గో టు ద నెక్స్ట్ లైన్. ఎలాగా 12 రాజులు ఇష్మాయిల్ సంతానంలో ఆయన వంశావళిలో మనకు కనిపిస్తున్నారు. అది యాక్చువల్లీ ఆదికాండం 25వ అధ్యాయం 13వ వచనం నుంచి 15వ వచనంలో ఉంది. ప్లీజ్ రీడ్ అవుట్ అమ్మా ద నేమ్స్ ఆఫ్ ద 12 sons of Ishmael who would all be great rulers. అంకుల్ వాస్ ఓకే, ఐ విల్ రీడ్ ఇట్ అవుట్. ఓకే, మొదటి పేరు నెబోయ్, రెండవది కేదార్, తర్వాత అద్బీల్. చక్కగా చూడండి విజయ్ బ్రదరు ఎక్కడ కర్జర్ పెట్టి చూపించాలో అక్కడ కర్జర్ పెట్టి చూపిస్తున్నారు. దాని తర్వాత మిప్సా, దాని తర్వాత మిదిష్నా, దాని తర్వాత దుమేష్, మాసా, హదేవ్, టెస్రా, జెజేర్, నఫీష్ అండ్ కెదమోత్. ఈ 12 గొప్ప రాజులు వాళ్ళ ఇష్మాయిల్ సంతానంలో మనకి కనిపిస్తున్నారు. అయితే మనము ఈ వాక్య భాగం కూడా పోయినసారి జ్ఞాపకం చేసుకున్నామండి. దేవుడు మాట నిలబెట్టుకునే దేవుడు. 2 వాక్య భాగములు నేను చదివిస్తాను. ఒకటి పాత నిబంధనం నుంచి, ఇంకోటి కొత్త నిబంధనం నుంచి. దేవుడు మాట తప్పని దేవుడు, మాట నిలబెట్టుకుంటాడు. ఒకసారి దిగమ్మా యెహోషువ గ్రంథం 21వ అధ్యాయము చివరి వచనం 45వ వచనం. ఏమని రాయబడి ఉన్నది? దేవుడు చేసిన ప్రమాణాలన్నీ కూడా నెరవేర్చబడినాయి. 44వ వచనం చదవమ్మా. యెహోవా వారి పితరులతో ప్రమాణము చేసిన వాటన్నిటిని ప్రకారము అన్ని దిక్కులయందు వారికి విశ్రాంతి కలుగజేసెను. యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను గనుక వారిలో ఒకడును ఇశ్రాయేలీయుల ఎదుట నిలువలేకపోయెను. యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాట అన్నిటిలో ఏదియూ తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. చూడండి, అదే 45th వర్స్ అని ఇంగ్లీష్ లో ఒక ఎక్స్ట్రా వర్స్ 44th వర్స్ ని 2 parts గా డివైడ్ చేస్తుంది. 45th వర్స్ లో మనం చూస్తున్నాం, నాట్ వన్ ఆఫ్ గాడ్స్ గుడ్ ప్రామిసెస్ టు ద హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్ ఫెయిల్డ్, ఎవ్రీ వన్ వాస్ ఫుల్ఫిల్డ్. మన దేవుడు మాట నిలబెట్టుకునే దేవుడు. ఒక మంచి వ్యక్తిలో ఉన్న ఒక మంచి విషయం ఏముంటదంటే ఆయన మాటలను మనం నమ్మొచ్చు. ఆయన ఏమన్నా చెప్తే అది చేస్తాడు. అలాగే మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనం కూడా చదివినిపించమా. మత్తయి సువార్త 24:35 ప్రభువారు ఏమంటున్నారు? భూమి ఆకాశం తొలగిపోను గాని నా మాటల్లో ఒక్క మాట కూడా తప్పదు అనే మాట చక్కగా పలుకుతున్నారు. 24:35. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని 24 మత్తయి సువార్త అమ్మా. మత్తయి సువార్త 24:35. నథింగ్ టు వరీ. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు. గతించవు. సో దేవుడు చెప్పిన ప్రతి మాట నెరవేర్చబడుతుంది. ఇప్పుడు నేను ఒక సింపుల్ ప్రశ్న అడిగి ఇంకొక ఆశ్చర్యమైన విషయం మీ ముందు తీసుకొని వస్తాను. ఏమనంటే మొదటి రాకడతో కూడిన యేసుక్రీస్తు ప్రభువారు మొదటి రాకడతో కూడిన ప్రతి ప్రవచన నెరవేర్చబడింది అనంటే రెండో రాకడతో కూడిన ప్రవచనాలు నెరవేర్చబడవా? గివ్ మీ yes or no. Yes. రైట్ ఆన్సర్. సో ఆయన మాట ఎప్పుడు నిలబెట్టుకునే దేవుడు. అనుకుందాం, బ్రదర్ విజయ్ గారు భయపడకండి. ఎప్పుడు బ్రదర్ విజయ్ గారు మాట నిలబెట్టుకునే వ్యక్తి. సడన్ గా నాకు ఒక రోజు ఫోన్ చేసి, పాస్టర్ సురేష్ గారు 24 గంటల్లో నేను మీకు 10 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాను అని చెప్తే విజయ్ గారి ట్రాక్ రికార్డ్ చూసి ఎప్పుడు మాట నిలబెట్టుకుంటాడు కదా అని నేను నమ్మనా? ఖచ్చితంగా నమ్ముతాను. ఓకే, సో ఏం భయపడకండి, 10 లక్షల రూపాయలు మీరు ఇయ్యరు, ఏం కంగారు పడకండి. సో ఎనీవే, కమింగ్ టు ద మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ గొప్ప దేవుడు, ఇది మీకు ఆశ్చర్యం పుడుతుంది. దీన్ని బిబ్లికల్ పారాడాక్స్ అని అంటారు. వాక్యంలో మనం చూస్తే 2 సార్లు మాట నిలబెట్టుకోలేదు.
పాస్టర్ గారు ఏమంటున్నారు మీరు? ఇప్పుడే దేవుడు మాట నిలబెట్టుకుంటాడు అని అన్నారు. ఆయన మాటలన్నిటిని కూడా మనం నమ్మొచ్చు అని అన్నారు. మరి వాక్యంలో 2 సందర్భాలు ఉన్నాయి, అప్పుడు దేవుడు మాట నిలబెట్టుకోలేదు అని అంటున్నారేంటి? ఏం పాస్టర్ గారు అని మీకు ఆశ్చర్యం పుట్టొచ్చు. ఒక జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే గొప్ప పరిచర్య ఏంటంటే ఆయనను ఆరాధించే పరిచర్య. ఆ స్లైడ్ నేను చూపించే ముందు ఈ మాటలు మీతో నేను పంచుకోవాలి. అదేంటంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటంటే ఆయనను ఆరాధించే పరిచర్య. దేవుని ఆరాధించే విషయంలో దేవుడు కుమరించిన దేవుడు ఏమై ఉన్నాడు మంచి గుణముల బట్టి ఆయన తీసుకోవాలి. అందుకే నీ ఎదుట ప్రకటించుటకు నేను కరుణించు వారిని నేను కరుణించెదను. ఎవని యందు కనికరపడదనో వాని యందు కనికరపడదనెను. ఎవరి పట్ల నేను కనికరం చూపించాలని కోరుకుంటున్నాను, వాళ్ళ పట్ల నేను కనికరం చూపిస్తాను. అది నా మంచితనం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో దేవుడు ఎక్కడ మాట నిలబెట్టుకోలేదు మీకు తెలుసా? చూద్దామా? నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్ చెప్పండి మీరు ఎక్కడున్నారు. కనికరం చూపించే దేవుడు ఏం చేశాడు? నెక్స్ట్ స్లైడ్. బిబ్లికల్ పారాడాక్స్ అని ఉంటుంది హెడింగ్. నినేవే పట్టణం 40 రోజుల్లో నాశనం అయిపోతుందని యోనా ద్వారా పలికిన దేవుడు ఎప్పుడు ఈ నినేవే ప్రజలు మారు మనసు పొందారో రాజుతో సహా క్షమించేశాడు, మాట నిలబెట్టుకోలేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వేర్ ఎవర్ యు ఆర్, సే హల్లెలూయా. అరే, దేవుడు మాట నిలబెట్టుకోలేదంటే ఆయన కనికరించే దేవుడు. ఇక్కడ చూడండి, రాజుతో సహా ఎప్పుడు యోనా వెళ్ళి నినేవే పట్టణంలో ప్రకటించాడు, దేవుని ఉగ్రత రాబోతుంది, మీరు భయంకరమైన పాపములు చేస్తున్నారు, 40 దినంలో నినేవే పట్టణం నాశనం అయిపోతుందని యోనా ప్రవక్త ఎప్పుడు ప్రవచించాడో, రాజుతో సహా అందరు కూడా మారు మనసు పొంది దేవుని దగ్గర క్షమాపణ అడిగితే ఏమైందంట? ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. యోనా గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం షరణ్ చదివి వినిపించిన తర్వాత ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ యు a question. You will have to give me an answer. 3వ అధ్యాయం 10వ వచనం చదవమ్మా. యోనా గ్రంథం. యోనా గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. చక్కగా విజయ్ బ్రదర్ కూడా చూడండి, మనకి ఎక్కడ కావాల్సి అక్కడ మనకి స్క్రిప్చర్ పోర్షన్ కూడా డిస్ప్లే చేస్తున్నారు. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. Hallelujah, praise the Lord. When God saw what they did and how they turned from their evil ways, he relented and did not bring on them the destruction he had threatened. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, దేవుడు మాట నిలబెట్టుకున్నాడా, నిలబెట్టుకోలేదా? దాని తర్వాత ఇంకొక ప్రశ్న అడుగుతాను. 40 దినంలో నాశనం అయిపోతుందని యోనా ప్రవక్త చేత ప్రవచించిన దేవుడు మాట నిలబెట్టుకున్నాడా, నిలబెట్టుకోలేదా? దాని తర్వాత ఇంకొక ప్రశ్న ఉంటుంది. చెప్పండి, గివ్ మీ అన్ ఆన్సర్. నువ్వు ఎందుకు భయపడుతున్నారు? తప్పుపట్టట్లేదు నేను మిమ్మల్ని. మాట నిలబెట్టుకున్నాడా? పశ్చాత్తపడినప్పుడు మాట నిలబెట్టుకోలేదు. ఎందుకంటే మన దేవుడు కరుణామయుడై ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎక్కడ మాట నిలబెట్టుకోవాలో, కరుణ చూపించాలో అక్కడ
కరుణ చూయించుటకు దేవుడు ఎప్పుడు కోరుకుంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఏమంటున్నాడు మోషేతో, మోషే అరే నువ్వు నా మహిమను చూడాలని కోరుకుంటున్నావు. మహిమ చూపించడం చాలాసేపు కాదు. నినివే పట్టణంని సోదోమ గొమొరాని నాశనం చేసినట్టు నాశనం చేయడం చాలాసేపు కాదు. కానీ నేను కనికరం చూయించే దేవుడై ఉన్నాను. ఎవరి పట్ల కనికరం చూయించాలని కోరుకుంటున్నానో వాళ్ళ పట్ల నేను కనికరం చూయిస్తాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అటువంటి గొప్ప దేవుడు కలిగి ఉన్నాం మనం. మన క్రైస్తవ జీవితంలో కూడా ఎప్పుడన్నా ఇటు అటు తప్పుదారిలో వెళ్తే వెంటనే పరిశుద్ధాత్మ చేత ఒప్పింపబడిన తర్వాత వెంటనే మనం క్షమాపణ దేవుని దగ్గర అడిగితే దేవుడు మనల్ని శిక్షించాడు. అది ఆల్ అండర్స్టాండింగ్. కనికరం చూపించే దేవుడు ఎవరు? ప్రభువా ఇంకొకసారి నేను ఇటువంటి తప్పు చేయను అని జెన్యూన్గా హృదయం పూర్వకంగా మారు మనసు పొందితే వాళ్ళని కొట్టాడు దేవుడు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంకొక వాక్య భాగం కూడా నేను చదివిస్తున్నాను. హెజెకియా రాజు ఆయన రాజ్యము పరిపాలించే సమయంలో ప్రారంభంలో చాలా సాత్వికుడు, చాలా విధేయత చూపించిన వ్యక్తి. కానీ కొన్ని రోజుల తర్వాత ఆయనకి గర్వం వచ్చేస్తుంది. బ్రదర్ విజయ్, లెట్ us లుక్ ఎట్ దట్ స్లైడ్ ఓన్లీ. అయితే దేవుడు మీకా ప్రవక్తను పంపిస్తాడు. ఆయన గర్వంతో తప్పుదారిలో వెళ్ళే సమయంలో హెజెకియా రాజు, మరీ చెప్తున్నా, ప్రారంభంలో చాలా మంచివాడు, సాత్వికుడు. దాని తర్వాత గర్వం వచ్చేస్తుంది. వెండి బంగారం చాలా ఎక్కువైపోయింది నా దగ్గర అనే విషయము ఆయన ఇట్ ఈస్ కమింగ్ టు హిస్ హెడ్. ఓ ఐఎమ్ సో రిచ్, ఐఎమ్ సో పవర్ఫుల్, నేను చాలా ధనవంతుడిని, చాలా శక్తివంతుడిని అనే మాట ఆయన తలకెక్కుతుంది. తెలుగు భాషలో వాడుక భాషలో చెప్పాలంటే కొమ్ములు వచ్చేస్తున్నాయి. ఆ సమయంలో మీకా ప్రవక్తని దేవుడు పంపిస్తాడు. పంపించి మిమ్మల్ని నేను శిక్షింపబోతున్నాను, యెరూషలేం దున్నబడుతుంది అని ప్రవచించిన సమయంలో హెజెకియా రాజు ఎప్పుడు మారు మనసు పొందాడో దేవుడు ఎలాగా స్పందించారు మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 18-19 వచనాలు. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయము 18-19 ఒకసారి చదివించమా శరణ్. యూదా రాజైన హిజ్కియా దినములలో మొరష్తీయుడైన మీకా ప్రవచించుచుండెను. అతడు యూదా జనులందరితో ఇట్లు ప్రకటించుచు వచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, చేను దున్నబడునట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడును, యెరూషలేము రాళ్ల కుప్పలుగాను, మందిరమున్న పర్వతము అరణ్యములోనికి ఉన్నత స్థలము వలె అగును. అట్లు పలికినందున యూదా రాజైన హిజ్కియా అయినను యూదా జనులందరిలో మరి ఎవడైనను అతని చంపిరా? యెహోవా వారికి చేసేదనని తాను చెప్పిన కీడును చేయక సంతాపపడునట్లు రాజు యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా దయను వేడుకొనెను గదా. మనము ఈ కార్యము చేసిన ఎడల మన మీదకే గొప్ప కీడు తెచ్చుకొందుము అని చెప్పిరి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ 19వ వచనం నేను మరి ఇంకొకసారి ఇంగ్లీష్ లో కూడా చదువుతున్నాను చూడండి. డిడ్ కింగ్ హెజెకియా కింగ్ ఆఫ్ జూడా అండ్ ఆల్ జూడా పుట్ హిమ్ టు డెత్. మీకా ప్రవక్త వచ్చి అలాగ ప్రవచించినప్పుడు వాళ్ళు మీకా ప్రవక్త ప్రవచన బట్టి అభ్యంతరం పొంది ఆయన కోపం తెచ్చుకొని ఆయన చంపలేదు. అలాగే యోనాను కూడా నినివే పట్టణం ప్రజలు చంపలేదు. ఇంకా ఏం చేశారు? నినివే పట్టణం ప్రజలు ఎలాగ మారు మనసు పొందారో అలాగే హెజెకియా ఇంకా ఆయన ప్రజలు కూడా మారు మనసు పొందారు. Did he not fear the Lord and entreat the favor of the Lord? And did not the Lord repent of the evil which he had pronounced against them? Yes. దేవుడు ఆ శాపం నెరవేర్చేటట్లు చేయలేదు. శాపం ఏంటి? యెరూషలేం దున్నబడుతుంది. వేరే రాజు వచ్చి నాశనం చేసేసి వెళ్ళిపోతాడు. మీరు నా దగ్గర పొందిన ఆశీర్వాదాలు బట్టి నన్ను స్తుతించకుండా అన్ని కూడా మీరే ఏదో పొందినట్టు బిహేవ్ చేస్తున్నారు, గర్వం తెచ్చుకుంటున్నారు అని మీకా ప్రవక్తను పంపించి శాపం పలికిన దేవుడు ఆ శాపంని నెరవేర్చలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. He did not bring it to pass. Why? Because they repented. So, yes, our Lord always keeps the word. But when it comes to showing grace and mercy or keeping his word,
God chooses grace and mercy. Hallelujah, praise the Lord. Wherever you are, we are so blessed to have such a God. Are you with me? అర్థమవుతుందా? ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాము, ఎంత కనికరించే దేవుడు మనం కలిగి ఉన్నాము, ఎంత కరుణామయుడైన దేవుడు మనం కలిగి ఉన్నాము. Just think for a moment. He will not even keep his word when it comes to showing his grace and mercy. ఇప్పుడు నేను సింపుల్ ఒక ప్రశ్న అడుగుతాను. దేవుడు చూపించిన కరుణ బట్టి, కనికరం బట్టి యోనా దేవుని స్తుతించాడా, లేకపోతే యోనా కోపం వచ్చిందా? గివ్ మీ an answer. కోపం వచ్చింది. అయ్యో, నేను నిజమైన ప్రవక్త అయి ఉంటే నా మాటలన్నీ కూడా నెరవేర్చబడాలి కదా, నా మాటలు నెరవేర్చబడట్లేదు. ఇక్కడ చూడండి, ఆయన పర్సనల్ రెప్యుటేషన్ చాలా ముఖ్యమైపోతున్నది. దేవుడే ఆయన పర్సనల్ రెప్యుటేషన్ ని కేర్ చేయలేదు. యోనాకి ఆయన పర్సనల్ రెప్యుటేషన్ గురించి చాలా కంగారు కలుగుతున్నది. నా మాటలు నెరవేర్చబడలేదు అని చాలా కోపం తెచ్చుకొని వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చుంటున్నాడు. ఆ చెట్టు నీడ ఇచ్చేటట్లు కూడా దేవుడు కృప చూపిస్తున్నాడు. యోనా గ్రంథంలో ఉన్న గొప్ప అద్భుతం మీ ముందు తీసుకొని వస్తున్నాను. అన్నిటికంటే గొప్ప అద్భుతం ఏంటో, అయితే నీడ కలిగించాడు. నీడ కలిగించిన తర్వాత ఒక పురుగుని కూడా దేవుడు సృష్టించాడు. ఆ పురుగు కంప్లీట్గా ఆ చెట్టుని తినివేసేస్తుంది. తినివేసేస్తే మరి ఆ ఎండ దెబ్బతో నీడ లేదు కదా ఇప్పుడు యోనాకి, మరి కోపం వచ్చేస్తుంది యోనాకి. ఓ ఇదేంటి అనగానే దేవుడు ఒక సింపుల్ ప్రశ్న అడుగుతున్నారు. చూడు యోనా, ఒక చెట్టు ఎన్ని రోజులు బతుకుతుంది? అది చనిపోతేనే నీకు ఇంత కోపం వస్తుంది. లక్షల కొలది ప్రజలు, వేల కొలది ప్రజలు చనిపోతే నాకు దుఃఖం కలగదా? ప్రశ్నతో ఆ పుస్తకం ఎండ్ అవుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడప్పుడు దేవుని ప్రశ్నలే జవాబు అయి ఉంటాయి. ఆర్ యు ఆల్ విత్ మీ? మోషే ఒక సందర్భంలో, ప్రభువా ఇంతమంది ప్రజలు ఉన్నారు ప్రభువా, వాళ్ళకి నువ్వు నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఎలాగిస్తావు ప్రభువా? ఆ సముద్రంలో ఉన్న ప్రతి చేపను మేము పట్టాల్సి వస్తుంది ఇప్పుడు అన్నప్పుడు, నాకేమన్నా సాధ్యమా అని దేవుడు అడుగుతారు. ప్రశ్నలోనే ఆ జవాబు ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వీఆర్ ఆల్ హియర్ టు గ్లోరిఫై గాడ్. బైబిల్ స్టడీ వెనకాల ఉన్న ఇంకొక చాలా ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అని గ్రహించి మన హృదయంలో ఆయన పట్ల రుణంని, ప్రేమని నూతనపరచుకోవాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? అయితే యోనాలో ఉన్న అన్నిటికంటే గొప్ప అద్భుతం నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను. మీరు నాకు జవాబు ఇవ్వాలి. అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి, ఆర్ పబ్లిక్ చాట్లను ఆన్సర్ పెట్టండి. ఎంతమంది వేల్ సర్కసెస్ చూశారు? వేల్స్తో కూడా చక్కగా స్టంట్స్ చేపిస్తారు సర్కస్లో. ఇక్కడ దుంకు, ఇలాగ దుంకు అంటే వేలు ఇలాగ దుంకుతుంది, ఇలాగ డైవ్ కొట్టు అంటే ఇలాగ డైవ్ కొడుతుంది. అవునా కాదా? ఎస్ ఆర్ నో? చూడలేదా ఎవరు? లేకపోతే నేను మన వాట్సాప్ గ్రూప్లో ఆ యూట్యూబ్ వీడియో కూడా పెడతాను. వేల్ సర్కసెస్ చూసారా? ఎస్ ఆర్ నో? గివ్ మీ an ఆన్సర్. డాల్ఫిన్, వెరీ గుడ్. పెద్ద పెద్ద చేపలు, వేల్స్ ఆల్సో. ఎందుకంటే ఒక మూవీయే వచ్చింది వేల్, దాంట్లో చక్కగా యాక్ట్ చేసేటట్టు. ఓకే, సో చాలా మంది ఏమనుకుంటారంటే, యోనా గ్రంథంలో ఉన్న అన్నిటికంటే గొప్ప అద్భుతం ఏంటంటే, ఒక తిమింగలము యోనాని మింగివేయుట, ఆయనని జీర్ణం చేసుకోకుండా దేవుని మాటలు విని కరెక్ట్గా నినివే పట్టణము పోర్ట్ దగ్గర, కోస్ దగ్గర వెళ్ళి ఆయనని కక్కివేయుట. అబ్బా, చాలా గొప్ప అద్భుతం అండి. పెద్ద తిమింగలము దేవుని మాటలను వినింది అని అంటారు. అరే, తిమింగలము మనుషుల మాటలు కూడా వింటున్నాయి. ఇప్పుడు సర్కసెస్ మనం చూస్తున్నాం. అన్నిటికంటే గొప్ప అద్భుతం ఏంటంటే, ఒక చిన్న పురుగు దేవుని మాటలు విని కరెక్ట్గా ఏం దేవుడు కోరుకున్నారో అది చేసింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవరన్నా యాంట్ సర్కస్ చూశారు అని అంటే, ఆ యాంట్ సర్కస్ నేను కూడా చూడాలని ఉంది. ఒక చిన్న పురుగుని కూడా ఇట్లా చేయండి, ఇక్కడ దుంకండి, ఇక్కడ డైవ్ కొట్టండి అంటే చిన్న పురుగు కూడా ఇటు అటు చేయటము మీరు ఎక్కడన్నా చూస్తున్నారు అని అంటే, నాకు కూడా చూడాలని ఉందండి, నాకు కొంచెం చూపించండి. నేనైతే ఇప్పటివరకు అయితే చూడలేదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిరాకిల్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మన దేవుడు ఎంత గొప్ప దేవుడో కొంచెం అర్థం చేసుకోవాలండి. ఎందుకు బైబిల్ స్టడీ అండి? ఎందుకు మనం ఇంత లోతులు వెళ్తున్నాం లేఖనంలో? మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అని గ్రహించి మన హృదయాల్లో ఆయన పట్ల రుణంని, ప్రేమని నూతన పరచుకుంటాం. సో ద బిబ్లికల్ పారాడాక్స్ అనేది మనకి తెలిసి ఉండాలి. ఎందుకంటే దేవుడు మాట నిలబెట్టుకున్నాడు. ఇష్మాయిల్ విషయంలో
అని చెప్పి నేను ఇంకొక స్లైడ్కి వెళ్ళిపోవచ్చు, ఇంకొక వచనంకి నేను వెళ్ళిపోవచ్చు. కానీ బైబిల్ స్టడీ వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి? వీ టేక్ అ 360 degree పర్స్పెక్టివ్. వీ టేక్ అ 360 degree పర్స్పెక్టివ్. దేవుడు మాట నిలబెట్టుకున్నాడా? ఎస్, ఎక్కువ వరకు నిలబెట్టుకున్నాడు. మాట నిలబెట్టుకోలేదా? అవును, నిలబెట్టుకోలేదు. కానీ ఎందుకు అని గ్రహిస్తే మన హృదయంలో స్వాభావికంగా హల్లెలూయాలు పుడతాయి, ప్రైజ్ ద లార్డ్లు పుడతాయి. మన హృదయంలో ప్రభువారి పట్ల రుణము, ప్రేమ నూతన పరచబడుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. నౌ విల్ కంటిన్యూ విత్ చాప్టర్ 25 ఓన్లీ. మనము ఎక్కడ వరకు వచ్చాము అని అంటే వర్సెస్ 12 to 16. కన్జ్యూమేషన్ 1 అంటే, కన్జ్యూమేషన్ అంటే ఫుల్ఫిల్మెంట్. దేవుడు ఏం చెప్పారో అది నెరవేర్చబడుట, దాన్ని కన్జ్యూమేషన్ అని అంటారు. 16వ వచనం వరకు మనం వచ్చాం. 17వ వచనము కంప్లీట్ 2 అంటే కంప్లీట్ 1లో మనం చదివింది ఏంటంటే లోకయాత్రని ముగించుకొని అబ్రహాము దేవుని సన్నిధికి చేరాడు. అలాగే ఇష్మాయిల్ కూడా 17వ వచనం. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ అండ్ శరణ్ విల్ రీడ్ ఫర్ us the 17th verse. ఇక్కడ చూడండి, 12 మంది కొడుకులు ఎలాగా ఇష్మాయిల్ చనిపోయినప్పుడు, ఆయన లోకయాత్రను ముగించుకొని వెళ్ళిపోయినప్పుడు ఎలాగా సమాధి చేశారో మనం చూద్దాం. 17వ వచనం అమ్మ, 25వ అధ్యాయం 17వ వచనం. శరణ్ అంకుల్ నిర్గమకాండం అంకుల్. అమ్మా, ఇది మా ఆది కాండమ్మా. సారీ. 25వ అధ్యాయం 17. మనం 25వ అధ్యాయంలోనే ఉన్నాం కదమ్మా. ఇష్మాయేలు బ్రతికిన సంవత్సరములు 137. అప్పుడు అతడు ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఇష్మాయిల్తో కూడిన విషయాలన్నీ కూడా సమాప్తం అవుతున్నాయి. ఆయన గురించి రాయబడిన మాటలు ఇక్కడ సమాప్తం అవుతున్నాయి. దేవుడు మాట ఇచ్చినట్టు 21వ అధ్యాయం ఆది కాండం 13-18 వచనాల మాట ఇచ్చినట్టు ఆయన సంతానంలో కూడా రాజులని లేపుతున్నాడు, వాళ్ళని రాజులుగా చేస్తున్నాడు. దాని తర్వాత ఇష్మాయిల్ ఇదంతా కూడా ఆయన కళ్ళారా చూస్తున్నాడు. దేవుడు ఇచ్చిన మాటల్లో నెరవేర్పు ఆయన కళ్ళారా చూశాడు. సో ఇంకా ఈ రోజు కూడా మనకు తెలుసు, అరబ్ కంట్రీస్ ఆర్ ఇన్ అ వే బ్లెస్డ్ బికాస్ ఆఫ్ రిచ్ ఆయిల్ రిసోర్సెస్. అరబీలని ఎవరు లెక్క చేయరు ఆ ఆయిల్ రిసోర్సెస్ లేకుండా ఉంటే. కానీ దేవుడు ఇష్మాయిల్ పట్ల ఉన్న మాటలని ఇప్పుడు కూడా నిలబెట్టుకుంటున్నాడు. ఏమనంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆయిల్ రిసోర్సెస్ వేరే ఎవరి దగ్గర లేదు. పెట్రోల్, డీజిల్ అన్నీ కూడా ప్రపంచంకి దొరుకుతుంది అని అంటే అరబ్ కంట్రీస్ వైపే వేరే దేశంలో చూడాలి. అయితే ముస్లిమ్స్ దీని పట్ల కొంచెం కాలర్లు ఎగరేసుకుంటూ ఉంటారు. వెరీ గుడ్, కాలర్లు ఎగరేసుకోండి. కానీ వాళ్ళని మనం ప్రభు వైపు ఆకర్షించాలి అని అంటే, ఎస్, యూ హ్యావ్ రిచ్ ఆయిల్ రిసోర్సెస్ బట్ వీ హ్యావ్ ద లివింగ్ వాటర్స్ ఇన్సైడ్ అస్ అని మనం చెప్పాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీ దగ్గర రిచ్ ఆయిల్ రిసోర్సెస్ ఉండొచ్చు, కానీ దాని వలన మీకు నిజమైన మనశ్శాంతి, నిజమైన సుఖం ఉంటుందా? ఎస్, ఫిజికల్ బ్లెస్సింగ్స్ ఆర్ దేర్. మా హృదయంలో క్రైస్తవులంగా జీవజలం పొర్లుతూ ఉంటుంది. మేము ఈ లోకంలోనే చిన్న పరలోకంని రుచి చూస్తూ ఉంటాం అని మనం ప్రేమపూర్వకంగా ముస్లిమ్స్ని క్రైస్తవత్వం వైపు ఆకర్షించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? The best way is to tell them, see, I am enjoying a little heaven on earth. జీవజలం నా హృదయంలో పొల్లుతున్నది. నా హృదయంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఒట్టి చేతులతో పరలోకం నుంచి నా హృదయంలో దిగి రాలేదు. పరలోక ఆనందంని తీసుకొని వచ్చాడు, పరలోక సమాధానంని తీసుకొని వచ్చాడు. ఇప్పుడు నేను శరణ్తో ఒక వాక్య భాగం చదివిస్తున్నాను. నేను ఆ వాక్యం చదివించిన తర్వాత నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఆ ప్రశ్న వినుటకు సిద్ధంగా ఉండండి. ఆ ప్రశ్న ఏంటంటే, ఈ చదవబడిన వాక్య భాగము పాస్ట్ టెన్స్లో ఉందా, లేకపోతే ప్రజెంట్ టెన్స్లో ఉందా, ఆర్ రాబోయే దినంలో దేవుడు ఇది చేయబోతున్నాడు అని ఉందా? ఆల్రెడీ దేవుడు చేసేసాడా, లేకపోతే రాబోయే దినంలోనే చేస్తాడని ఉందా? ఒకసారి మా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనం చదవమా శరణ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత
మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఆయనతో పాటు కూర్చొని పెట్టెను అని ఉందా? రాబోయే దినంలో కూర్చోబెడతాడు అని ఉందా? చెప్పాలి మీరే. గివ్ మీ ఆన్సర్. కూర్చుండబెట్టాను. పెట్టెను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒక క్రైస్తవుడు భౌతికంగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటాడు, కానీ ఆ జీవజలమైన హృదయంలో పొర్లుతూ ఉంటది కాబట్టి ఆల్రెడీ ఆయన ఆత్మ పరలోకంని రుచి చూస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్ ద ప్రివిలేజ్ యు ఆర్ హ్యావింగ్ యాజ్ అ క్రిస్టియన్? మీ ధన్యత ఏంటో క్రైస్తవులుగా మనం అర్థం చేసుకుంటున్నామా? మన 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 ధన్యతలు ఏంటో? అందుకే దేవుని రాజ్యము తినటం తాగటం కాదండి, అది నీతియు పరిశుద్ధాత్మ సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందమై ఉన్నది. ప్రభువారు ఆయన వాక్య పరిచర్యని ఏ మాటలతో స్టార్ట్ చేస్తున్నారు? ఒకసారి తీయమ్మా మత్తయి సువార్త. వి టేక్ అ 360 పర్స్పెక్టివ్ వెన్ ఎవర్ వి డూ అ బైబుల్ స్టడీ. న్యూ టెస్టమెంట్తో మనం కనెక్ట్ అవ్వకుండా మనము బైబిల్ స్టడీ చేయలేం. 4వ అధ్యాయం మత్తయి సువార్త 17వ వచనమమ్మ. యేసుక్రీస్తు ప్రభువారు ఏ మాటలతో ఆయన వాక్య పరిచర్యని ప్రారంభం చేస్తున్నారు? అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. మొదలుపెట్టిన ఈ మాటలతోనే ఆయన పరిచర్య ప్రారంభం చేస్తున్నాడు. దేవుని రాజ్యం సమీపంగా ఉన్నది, మీరు మారు మనసు పొందండి. అంటే ఏది సమీపం ఉందో, ఏ రాజ్యం సమీపం ఉందో మీరు మారు మనసు పొందగానే వెంటనే మీ హృదయం లోపల అది ప్రవేశిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ దేవుని రాజ్యం అంటే మనం చనిపోయి పరలోకంకి వెళ్ళటం కాదండి. ఈ దేవుని రాజ్యం ఎటువంటిది అని అంటే మనము మారు మనసు పొందగానే వెంటనే మన హృదయం లోపల ప్రవేశించేది. అందుకే బైబిల్ అర్థం చేసుకోవాలంటే బైబిలే మనం వాడాలి. ఒకసారి తీయండి 14వ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక 17వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. దేవుని రాజ్యము తినటం తాగటం కాదు, పాలు తేను ప్రవహించే దేశంలో కూర్చొని అరాబీల వలె తినటం తాగటమే కాదు, కానీ ఇంకేముంది దేవుని రాజ్యం అంటే? దేవుని రాజ్యము భోజనమును పానము కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని రాజ్యం తినటం తాగటం కాదు, అది నీతియు పరిశుద్ధాత్మ సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందమై ఉన్నది. అది మన హృదయం లోపల ప్రవేశించినప్పుడు మనం ఈ లోకంలోనే జీవిస్తూ ఉంటాం, కానీ పరలోకంని రుచి చూస్తుంటాం. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? దాన్ని రుచి చూసిన వ్యక్తి, దాన్ని అనుభవించిన వ్యక్తి, ఆయన ఏదన్నా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటాడు, కానీ దాన్ని పట్టుకొని ఎలాడతాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సురేష్, పెట్రోల్ బంక్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం విడిచిపెట్టి సేవకి రా అన్నప్పుడు నేను వెంటనే సమర్పించుకోలేదు. తాత్కాలికంగా పోగొట్టుకున్నాను పరిశుద్ధాత్మ సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందంని. దాని తర్వాత సాగిలపడాను దేవుని పాదం దగ్గర పడి, ప్రభువా నీతో ఉన్న సరి అయిన సంబంధమే నాకు కావాలి, ఆ ఆత్మ ఆనందం, ఆత్మ సమాధానం నాకు తిరిగి వచ్చేటట్లు చెయ్యి అని ప్రార్థన చేసినప్పుడు మరి ఆ ఆత్మ ఆనందము, సమాధానం నా హృదయం లోపల ప్రవేశించింది. అక్కడ కూడా చూడండి, నేను ఎప్పుడు చెప్తుంటాను, ద ఎంటైర్ స్క్రిప్చర్ ఇస్ ఇన్స్పైర్డ్ బై ద హోలీ స్పిరిట్. ఎస్, లేఖనం అంతా కూడా పరిశుద్ధాత్మ చేత రాయబడి ఉన్నది, ప్రేరేపణతో రాయబడి ఉన్నది, అది నిజమే. కానీ లేఖనంలో ఉన్న క్రమం ఉంది చూడండి, దాని వెనకాల కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ మనకు కనిపిస్తుంది. ఏ ముందు బి రాదు, బి ముందు సి రాదు. దేవుని రాజ్యము పరిశుద్ధాత్మ సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందము, నీతి అని లేదు. నీతి మొదట్లో ఉంది. ఇట్ ఈస్ రైటియస్నెస్, పీస్ అండ్ జాయ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. రైటియస్నెస్ అంటే ఏంటి? రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఎప్పుడు మనం మారు మనసు పొందినప్పుడు దేవునితో సరి అయిన సంబంధం కుదిరించుకుంటామో, మన హృదయాలు ఎప్పుడు యేసు రక్తం చేత కడగబడతాయో, దేవుని ఆలయంగా మన హృదయాలు ఎప్పుడు మార్చబడతాయో, పరిశుద్ధాత్మ దేవుడు ఒట్టి చేతులతో మన హృదయం లోపల రాడు, కానీ పరలోక సమాధానంని, పరలోక ఆనందంని తీసుకొని వస్తాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? అందుకే ప్రభువారు ఏమంటున్నారు? ఆ దేవుని రాజ్యం
విలువ ఎంత గొప్పది అని అంటూ ఒక ఉపమానం చెప్తున్నారు. ఆ వాక్య భాగం కూడా నేను చదివిస్తాను. మా శరణ్ చదవమా 13వ అధ్యాయం. ఇదంతా కూడా మన ముస్లిం ఫ్రెండ్స్కి మనం చూపించాలి, ప్రేమపూర్వకంగా చూపించాలి. మన దగ్గర ఏముంది ఎక్స్ట్రా అనేది వాళ్ళు అర్థం చేసుకొని మన వైపు ఆకర్షింపబడాలి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనం చదవమా. దేవుని రాజ్యం గురించి ప్రభు వారు ఏమంటున్నారు? పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలము కొనెను. అలాగే 45వ వచనం కూడా చదవమా. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనెను. దాన్ని రుచి చూసిన వ్యక్తి ఎద్దన్నా విడిచిపెట్టేసి దాన్నే పట్టుకుంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సురేష్ 1,50,000 రూపాయల జీతం పెట్రోల్ బంక్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం విడిచిపెట్టేసి నా సేవకు వచ్చాయి అని అంటే నేను మరీ చెప్తున్నాను, వెంటనే సమర్పించుకోలేదు. కానీ ఎప్పుడు తాత్కాలికంగా దేవుడు ఆ సమాధానం ఆనందంని తీసేశారో నా హృదయం నుంచి, వెంటనే సాగిలపడాను ప్రభువారి పాదం దగ్గర. ప్రభువా, నీతో ఉన్న సరి అయిన సంబంధమే నాకు కావాలి, ఉద్యోగం కూడా అవసరం లేదు, నాకు నీ సేవలోనే ఉంటాను, ఆ ఆనందం ఆ సమాధానం నాకు కావాలి అని ప్రభువారి పాదం దగ్గర నేను సాగిలపడాను 20 సంవత్సరాల క్రితం. అది ఆల్ అండర్స్టాండింగ్. ఇది 2000 సంవత్సరాల క్రితం రాయబడిన మాటలండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 2024లో కూడా అనేక క్రైస్తవులు దీన్ని రుచి చూస్తున్నారు, అనుభవిస్తున్నారు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎప్పుడు ప్రభువారు పలికారు? 2000 సంవత్సరాల క్రితం. దాంట్లో ఉన్న సత్యము 2024లో కూడా అనేక క్రైస్తవులు అనుభవిస్తున్నారు, రుచి చూస్తున్నారు. దేవుని రాజ్యమా, ఈ మేలా? రెండిటి మధ్యన చాయిస్ ఉంది. ఈ దారిలో వెళ్తే నాకు దేవుని రాజ్యమే దొరుకుతుంది, ఈ దారిలో వెళ్తే నాకు లక్షల రూపాయలు దొరుకుతాయి. ఈ 2 దారిలు ఉన్నప్పుడు క్రైస్తవులు దేన్ని ఎన్నుకుంటారు? దేవుని రాజ్యం వైపు వెళ్ళే దారినే ఎన్నుకుంటారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆఫ్టర్ 2000 years also Christians are experiencing this truth. సో ప్రేమపూర్వకంగా మన ముస్లిం ఫ్రెండ్స్తో ఈ వాక్య భాగములన్నీ కూడా చూయించి వాళ్ళని ప్రభు వైపు ఆకర్షించడానికి మనము ప్రయత్నించాలి. అన్నీ కూడా ప్రేమతోనే చేయాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎందుకంటే యు కెనాట్ కట్ ద నోస్ అండ్ ఆస్క్ సంబడీ టు స్మెల్ ద రోస్. ఆర్ యు విత్ మీ? ఒక వ్యక్తిని మానసికంగా గాయపరిచి షారోన్ పుష్పం వాసన చూడరా బాబు అంటే ఆయన పారిపోతాడు అక్కడి నుంచి. సో బైబిల్ స్టడీ అంటే ఐ టోల్డ్ యూ, ఫస్ట్ అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, అండ్ థర్డ్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈస్ అప్లికేషన్. ఇప్పుడు ఇష్మాయిల్ గురించి మనం చదువుకుంటున్నాం. ఇష్మాయిల్ సంతానం మన ముందే ఉంది, ముస్లిమ్స్ ఉన్నారు. ఎస్, వాళ్ళు భౌతికంగా సామాజికంగా ఆశీర్వదించబడారు, దాంట్లో సందేహమే లేదు. కానీ మన దగ్గర ఉన్న దానికంటే గొప్ప ధననిధి ఏంటో వాళ్ళకి చూయించి రక్షకుడి వైపు మనం వాళ్ళని ఆకర్షించాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? దట్ ఈస్ ది అప్లికేషన్ పార్ట్ ఆఫ్ అవర్ బైబిల్ స్టడీ. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్. ఇంకొక మాట కూడా నెరవేర్చబడుతున్నది. ఇష్మాయిల్ సంతానం ఎలాగుంటారు అనేది ప్రీవియస్ స్లైడ్ బ్రదర్, ప్రీవియస్ స్లైడ్. వాళ్ళు ఎలాగుంటారు? 18వ వచనం, ఆదికాండం 16వ అధ్యాయం 12వ వచనం కూడా మొదట్లో నేను చదువుపిస్తాను. అదే మాటలు నెరవేర్చబడటము మనము 25వ అధ్యాయం ఆదికాండం 18వ వచనంలో కూడా మనం చదువుకోవచ్చు. ఇక్కడ చూడండి, క్యాంప్ అండ్ కాన్ఫ్లిక్ట్, 2 C's నేను వాడుతున్నాను. ఇష్మాయిల్ సంతానం ఎక్కడ సెటిల్ అయ్యారు, ఆ మ్యాప్ కూడా చక్కగా బ్రదర్ కర్సర్ పెట్టి చూపిస్తారు. అలాగే వాళ్ళ మధ్యన సంబంధం ఎలాగుండింది, ఇష్మాయిల్ సంతానం వాళ్ళ మధ్యన సంబంధం ఎలాగుండింది, అది కూడా మనం చూద్దాం. మొదటిగా ఆదికాండం 16వ అధ్యాయం 12వ వచనం చదవమా. దేవుడు ముందే చెప్పిన మాటలు ఏంటి? ఇష్మాయిల్ సంతానం ఎలాగుంటారంట? అతడు అడవిగాడిద వంటి మనుష్యుడు, అతని చేయి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించుదురని దానితో చెప్పగా. చాలా
ఇష్మాయిల్ డిసెండెంట్స్ చాలా ఒకరొకరి పట్ల పీస్ఫుల్గా ఉంటారా, లేకపోతే ఒకరొకరి మధ్యన గొడవలు జరుగుతూ ఉంటాయా? దేవుడు ఏమన్నారు? 16వ అధ్యాయం 12వ వచనంలో మనం చదువుకున్నాం. అడవి గాడిది స్వభావం ఎలాగుంటది? సమాధానంతో కూడిన సంబంధము ఉండదు. ఇక్కడ చూడండి బ్రదర్ విజయ్, జస్ట్ యూ కెన్ ఎన్లార్జ్ ఇట్. 2 గాడిదలు కొట్లాడుకోవటం పిక్చర్ నేను చూపిస్తున్నాను. కర్సర్ పెట్టి ఎంతో చక్కగా బ్రదర్ చూపిస్తున్నారు చూడండి. అలాగే ఇష్మాయిల్ సంతానము యానిమేషన్ కూడా బ్రదర్ చూపిస్తున్నారు చూడండి. ఎప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఇరాక్ ఇరాన్ మధ్యన యుద్ధం జరుగుతూ ఉంటది. సిరియా లోపలే సివిల్ వార్ జరుగుతూ ఉంటది. ఇరాక్ లోపలే సున్నీస్ షియాస్ కొట్టుకుంటుంటూ ఉంటారు, ఒకరొకరిని చంపుకుంటూ ఉంటారు. అదే మాటలు ఆది కాండంలో కూడా రాయబడి ఉన్నాయి. ఒకసారి కింద వచ్చేయండి బ్రదర్, ఆ వాక్య భాగము శరణ్ చదివినిపిస్తారు. చదువుమా 18వ వచనం. అలాగే ఆ మ్యాప్ కూడా చూపించండి బ్రదర్, ఎక్కడ వాళ్ళు సెటిల్ అయ్యారో ఇస్మాయిల్ సంతానం. 28వ అధ్యాయం 18వ వచనం. 25వ అధ్యాయం 18వ వచనం. ఆది కాండం 25:18. వారు అష్షూరునకు వెళ్ళు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షూరు వరకు నివసించువారు. అతడు తన సహోదరులందరి ఎదుట నివాసం ఏర్పరచుకొనెను. చూడండి, అక్కడ వాళ్ళు సెటిల్ అయ్యారు, కానీ వాళ్ళ మధ్యన ఎలాగుండింది రిలేషన్షిప్? కంటిన్యూమా. అబ్రహాము కుమారుడగు ఇస్సాకు వంశావళి ఇది. అమ్మా బ్రదర్, లెట్స్ గో టు ద ఇంగ్లీష్ వర్స్ 18. ఏమని ఉంది? షూర్ నుంచి హవీలా చక్కగా బ్రదర్ ఎన్లార్జ్ చేసి మనకు చూపించారు. 25వ అధ్యాయం 18వ వచనము. సంథింగ్ ఇస్ మిస్సింగ్ ఇన్ తెలుగు ట్రాన్స్లేషన్. 25వ అధ్యాయం 18వ వచనం ఇంగ్లీష్లో కూడా మనం చూద్దాము. ఆది కాండం. హౌ ఇస్ దట్ ఇట్ ఈస్ మిస్సింగ్ ఇన్ తెలుగు? నాకు అర్థం అవ్వట్లేదు. 18వ వచనము. హిస్ డిసెండెంట్స్ సెటిల్డ్ ఇన్ ద ఏరియా ఫ్రమ్ హవీలా టు షూర్. కరెక్ట్గా మ్యాప్లో కూడా మన బ్రదరు చక్కగా ఎన్లార్జ్ చేసి చూపించారు. నియర్ ద ఈస్టర్న్ బార్డర్ ఆఫ్ ఈజిప్ట్ యాజ్ యూ గో టువర్డ్స్ అషూర్. And they lived in hostility toward all the tribes related to them. They lived in hostility. మరి ఇంకొకసారి నాకు క్లారిఫికేషన్ కావాలి, ఎందుకంటే నాకు తెలుగులో నేను ఎక్స్పర్ట్ని కాదు. ఈ మాట లేదా తెలుగులో? 25వ అధ్యాయం 18వ వచనం. They lived in hostility towards one another. లేదా? Then there is a serious lacunae. I'm asking you a question. Telugu experts, tell me. చూడండి. So there is a serious lacunae which is made up in the English Bible. ఈ సత్యం మనం మర్చిపోకూడదు, ఎందుకంటే అక్కడ మనము ఆ నిర్వేర్పు, ఆ ప్రవచన నిర్వేర్పు మనము చూస్తున్నాం. ఇక్కడ బ్రదర్ పాయింట్ a cursor at this last sentence of verse 18. And they lived in hostility toward all the tribes related to them. ఇప్పుడు నేను సింపుల్ ప్రశ్న అడుగుతున్నాను. సిరియా లోపల సివిల్ వార్ మీకు కనిపిస్తూ ఉంటుందా? ఇరాక్ లోపల సివిల్ వార్ కనిపిస్తూ ఉంటుందా? బంగ్లాదేశ్ లోపల సివిల్ వార్ కనిపిస్తూ ఉంటుందా? పాకిస్తాన్ లోపల షియాస్ షునీస్ కొట్టుకోవటం మీకు కనిపిస్తుంటుందా? అవునా లేదా? ఎస్, వీఆర్ సీయింగ్ ఇట్స్ ఫుల్ఫిల్మెంట్ ఈవెన్ నౌ. సో దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట సత్యమే. ఓకే, సో లెట్స్ గో టు ద నెక్స్ట్ లైన్. ఇప్పుడు 19వ వచనం నుంచి 21వ వచనం. 19వ వచనం నుంచి 21వ వచనం. ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆర్ ద ప్రేయింగ్ హ్యాండ్స్. రీజన్ ఏంటంటే ఇసాకు 40వ సంవత్సరము ఆయన రెబెకాను పెళ్లి చేసుకుంటున్నాడు. 20 సంవత్సరముల వరకు ఆయనకు సంతానం లేదు. ఆ వాక్య భాగంలో కూడా నేను చదివిస్తాను అమ్మా. ఆది కాండం 25వ అధ్యాయము 20వ వచనం చదవమ్మా. అలాగే 26వ వచనం కూడా. 8 సంవత్సరములు సంతానం లేకుండా ఈసాకు రెబెకా ఉన్నారు అనేది మనం అర్థం చేసుకుందాం. అందుకు ఎంతో ఆసక్తితో ఈసాకు గర్భఫలం కొరకు ప్రార్థన చేశాడు, ఆయన భార్య గర్భఫలం కొరకు ప్రార్థన చేశాడు అనేది మనకు అర్థమవుతుంది. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియా వాడైన
బెతూయేలు కుమార్తెయును సిరియా వాడైన లాబాను సహోదరి అయిన రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల వాడు. 40 సంవత్సరములు. ఇప్పుడు 26వ వచనంకి వచ్చేమా? ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను ఒకటి. తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చేయి ఏశావు మెడమేను పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్లవాడు. ఇప్పుడు నేను సింపుల్ ప్రశ్న అడుగుతున్నాను. ఎన్ని సంవత్సరాలు పెళ్ళైన తర్వాత ఈసాకు రెబెకా పిల్లలు లేకుండా ఉన్నారు? గివ్ మీ అన్ ఆన్సర్. 20. రైట్ ఆన్సర్. మరి 20 సంవత్సరములు పెళ్ళైన తర్వాత కూడా పిల్లలు పుట్టకుండా ఉంటే మరి కంగారు కలగదు తల్లిదండ్రుల మనసులో, తండ్రి మనసులో? ఇన్ఫాక్ట్ రక్షణ యూదుల ద్వారా రాబోతున్నది. అది కూడా ఆయన తండ్రి ద్వారా అబ్రహాం చేత ఆయన విని ఉన్నాడు ఈసాకు ఆల్రెడీ. సో ఎంతో ఆసక్తితో ఆయన ప్రార్థన చేశాను అనే మాట మనం ఇప్పుడు 19వ వచనం నుంచి 21వ వచనం చదువుకుందాం. 25వ అధ్యాయము 19 నుంచి 21. అబ్రహాము కుమారుడగు ఇస్సాకు వంశావళి ఇదే. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు పదనారములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెను సిరియావాడైన లాబాను సహోదరి అయిన రిబ్కాను పెళ్లి చేసుకొనున్నప్పుడు 40 సంవత్సరముల వాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి అయింది. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఇప్పుడు రక్షణ యూదుల ద్వారే వస్తుంది అని అంటే మరి దేవుడు వెంటనే పెళ్ళవంగానే సంతానం ఇవ్వాలి కదా. ఎందుకంటే ఆ సంతానం ద్వారానే చివరిలో మెస్సయ కూడా రావాలి. మెస్సయ ద్వారా ప్రపంచంకి రక్షణ కూడా రావాలి. మరి దేవుడు ఎందుకు ఆలస్యం చేశాడు? ఒకసారి జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు ఏమన్నా ఆలస్యం చేస్తే మన విశ్వాసంని బలపరచడం. ఎప్పుడు మనము ఏం అడగకుండానే పొందేస్తామో దాని విలువ మనకు తెలియదు. అడగకుండా ఏమన్నా పొందేస్తే ప్రార్థన ప్రాముఖ్యత కూడా మనకి తెలియదు. సింపుల్ ప్రశ్న నేను అడుగుతున్నాను. ఈసాకు 40వ సంవత్సరము పెళ్లి చేసుకున్నాను రెబెకాను. 42వ సంవత్సరమే తండ్రి అయి ఉంటే ప్రార్థన చేసేవాడా? గివ్ మీ yes or no? లేదు, చేయడు. ప్రార్థన చేయకుండా ఉంటే ప్రార్థన వెనకాల ఉన్న విలువ ఆయనకు అర్థమవుతుందా? గివ్ మీ yes or no? నో. అయితే ప్రార్థన చేయగానే దేవుడు ఆ ప్రార్థనకు జవాబు ఇచ్చినప్పుడు ఇస్సాకు విశ్వాసం ఇంకా బలపరచబడి ఉంటుందా లేదా? ఎస్. ఆర్ యు అండర్స్టాండింగ్? అందుకే ప్రభు వారు ఏమంటున్నారు, అడగకుండా కూడా మన దేవుడు ఇస్తాడు. కానీ ప్రార్థన చేసినప్పుడు జవాబు ఎప్పుడు ఇస్తాడో మన విశ్వాసము ఇంకా గొప్పగా బలపరచబడుతుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారు? ఈ మాటతో నేను ముగిస్తున్నాను ఈ దినం బైబిల్ స్టడీ. అమ్మా శరణ్ ఒకసారి చదవమ్మా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7-8 వచనాలు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7-8. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. This is a progressive order of the passion in prayer. అడుగుడి, seek, ask, seek and then knock. knock అంటే చాలా ఫర్వెంట్ గా కొంచెం మంది ఉపవాసం ఉండి కూడా ప్రార్థన చేస్తారు. దట్ ఈస్ రీచింగ్ ద నాకింగ్ స్టేజ్. ఎస్, ఆస్క్, సమ్టైమ్స్ గాడ్ విల్ ఇమీడియట్లీ గివ్ అన్ ఆన్సర్. సీక్ అంటే increasing the fervency of your prayer, increasing the passion in your prayer, మీ ప్రార్థనలో శ్రద్ధ పెంచుట. ఇంకా నాక్ అంటే దట్ ఈస్ ద హైయెస్ట్. కొంచెం మంది ఉపవాసం ఉండి ప్రభువా నీ చిత్తమైతే ఇది నీ నామం మహిమపరచబడాలి అని వాళ్ళు తలుపులు గట్టిగా తట్టుతారు. అప్పుడు దేవుడు జవాబిస్తాడు. యాకోబు అనే వ్యక్తి దేవుడితో పెనుగులాడి ప్రార్థనలకి జవాబు పొందాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్? సో ask, seek and knock is the progressive order of the fervency in the prayer.
ఆ ప్రేయర్లో ఉన్న శ్రద్ధ ఎలాగ పెరుగుతుందో ఈ 3 steps లో మనకు కనిపిస్తుంది. ఆస్క్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. ఆన్సర్ రాలేదా, సీక్. అప్పుడు కూడా ఆన్సర్ రాలేదా, నాక్. ఆర్ యు విత్ మీ? సో నేను 41 సంవత్సరంలో ప్రభుత్వం నడుచుకొని నేర్చుకున్న పాఠంలో నేను మీతో పంచుకుంటున్నాను. అప్పుడప్పుడు ఆస్క్ అప్పుడే వచ్చేస్తుంది జవాబు, అప్పుడప్పుడు సీక్ స్టేజ్కి వచ్చినప్పుడు జవాబు వస్తుంది, అప్పుడప్పుడు నాక్ చేసినప్పుడు జవాబు వస్తుంది. కానీ మనం శ్రద్ధతో ప్రార్థన చేయాలి. దేవుడికి తెలిసి ఏ సమయంలో మనకి ఏది ఇవ్వాలనేది ఆయనకు తెలుసు. 1 నిమిషం ముందు రాదు, 1 నిమిషం లేట్ కూడా రాదు. ప్రతి దేవుని కార్యం చేత ఏమవుతుందంటే మన విశ్వాసమే ఇంకా బలపరచబడుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ నేను ముగించి ఫ్లోర్ మరి బ్రదర్ ఇజ్రాయెల్ గారికి అప్పచెప్తాను. దేవుని వాక్యము చుంటే తేనె దారు కంట మధురమైనది. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఎంతో కృషితో 2 సహోదరులు బ్రదర్ విజయ్ గారు, ఇజ్రాయెల్ గారు ఈ వేదికని స్థాపించటమే కాదు, ఎంతో ప్రయాసంతో తండ్రి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దాన్ని బట్టి సార్వత్రిక సంఘం మేలు పొందుతుంది. నేను కూడా తండ్రి అనేక సార్లు ఈ వేదిక మీద వచ్చి వాక్య పరిచర్య చేస్తూ ఆశీర్వదించబడుతున్నాను. ఈ దినం వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తి తండ్రి 20 మంది ఉన్నారు. అందరినీ కూడా మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండవచ్చు, కానీ మీ మీద ఉన్న ప్రేమ బట్టి మిమ్మల్ని ఆరాధించటకు, మీ పిల్లలతో సహవాసంలో సమయం గడుపుటకు, వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడుటకు ఎంతో మంచి ఉద్దేశంలతో వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని నించోబెట్టి ఈ సమయంలో మీ మహిమాంతమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మాకు నేర్పించిన పాఠములు తండ్రి మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలు పరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.